నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒకరి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే సరిపోతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 20 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:55 సూర్య అస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం రాత్రి 1:05 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:38 తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం కృతిక రాత్రి 10:51 వరకు, తదుపరి రోహిణి. కరణము విష్టి మధ్యాహ్నం 12:12 వరకు, తదుపరి భవ రాత్రి 10:55 వరకు, తదుపరి బలవ. యోగము గండము రాత్రి 9:44 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:57 వరకు. వర్జ్యం ఉదయం 11:45 నుండి 1:14 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 8:38 నుండి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 20 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. రాత్రి 10:51 వరకు ఉండే కృతికా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:12 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:12 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. ఉదయం 6:12 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తర భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు:
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక్క, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఆషాఢమాసం బోనాల పండుగ. తెలంగాణలో ఆఖరి ఆదివారపు బోనాల పండుగ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కృతయుగములో మానవుని సగటు జీవిత కాలం 4000 సంవత్సరాలు. ఈరోజు ప్రశ్న. ద్వాపర యుగములో మానవుని సగటు జీవిత కాలం ఎంత? 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, బంధువర్గం సహాయ సహకారాలు స్వీకరిస్తారు. వృషభ రాశి, ఇతరుల నుండి రావలసిన డబ్బులు అందే సూచనలు. మిథున రాశి, కుటుంబ బాధ్యతలు పూర్తి చేయడములో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి, రావలసిన సొమ్ము అంది కొన్ని అవసరాలు తీరుతాయి. అలాగే కొన్ని పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. సింహరాశి, వివిధ రూపాల్లో ధనలాభాలు కలిగే సూచనలు. కన్య రాశి, ఏదో ఒక విధంగా సొమ్ము అందుతూనే ఉంటుంది. తులారాశి, ఆర్థికంగా అనూహ్యంగా రావలసిన సొమ్ము సమకూరుతుంది. వృశ్చిక రాశి, ఆర్థిక ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి రుణాల నుండి బయటపడతారు. ధనుస్సు రాశి, ఎవరిని నొప్పించకుండా మీ పని మీరే చేసుకుంటూ వెళ్ళడం మంచిది. మకర రాశి, ఊహించని విధంగా ధనప్రాప్తి కలిగి పొదుపు మార్గాలు అనుసరిస్తారు. కుంభరాశి, కుటుంబంలో మీరంటే అందరూ గౌరవిస్తారు. మీనరాశి, వ్యతిరేక భావాలు ఉన్నవారిని సైతం ఆకట్టుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.